మల్టిపుల్ స్క్లిరోసిస్ అంటే ఏంటి? మన బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ లో గ్రే మ్యాటర్ అండ్ వైట్ మ్యాటర్ అని పార్ట్స్ ఉంటాయి. గ్రే మ్యాటర్ లో సెల్ బాడీస్ లేదా న్యూరాన్స్ ఉంటాయి. వైట్ మ్యాటర్ లో వాటి కనెక్షన్స్ ఇంకా కండక్టింగ్ ఫైబర్స్ ఉంటాయి. మల్టిపుల్ స్క్లిరోసిస్ లో ఏమవుతుందంటే అది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కేటగిరీలో వచ్చే డిజీజ్. మన ఇమ్యూన్ సిస్టమ్ మన ఓన్ బాడీలో నర్వస్ సిస్టమ్ లో ఉన్న వైట్ మ్యాటర్ ని అటాక్ చేయటం వల్ల అక్కడ చాలా నెక్రోటిక్ లీజన్స్ ఫామ్ అవుతాయి. వీటిని ప్లాక్స్ అంటారు. వీటి వల్ల ఎఫెక్ట్ అయిన రీజియన్ లో ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. మన హ్యాండ్స్ ఆర్ లెగ్స్ ని ఎఫెక్ట్ చేసే రీజియన్ లో ఈ ప్లాక్ అనేది వస్తే వాటిలో వీక్నెస్ వస్తుంది. మన ఆప్టిక్ నర్వ్స్ అంటే మన కంటి నర్వ్స్ లో ఈ డిజీజ్ ఎఫెక్ట్ చేసినప్పుడు కంటి చూపు తగ్గిపోతుంది. అలాగే మన బ్రెయిన్ స్టెప్ లో ఎఫెక్ట్ చేసినప్పుడు మనం మాట్లాడలేకపోవటం, మింగలేకపోవటం లేదా మన ఫేషియల్ మూమెంట్స్ ఇవి ఎఫెక్ట్ అవటం అనేది జరుగుతుంది. మల్టిపుల్ స్క్లిరోసిస్ కి మన బాడీలో ఆ ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ ని అడ్రస్ చేసి ఇమ్యూనిటీ సప్రెస్ చేసే మెడికేషన్స్ వాటి ఆ డిజీజ్ ని మనము కంట్రోల్లోకి తెచ్చుకోవటం అనేది అవసరం. మల్టిపుల్ స్క్లిరోసిస్ ని నెగ్లెక్ట్ చేస్తే అంటే అందాల్సిన ట్రీట్మెంట్ అందించకపోతే పేషెంట్ కి ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళ డిజీజ్ అనేది రిలెంట్లెస్ గా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. మల్టిపుల్ అటాక్స్ రావటం జరుగుతుంది. వాళ్ళు స్లోగా నడవలేకుండా మాట్లాడలేకుండా బెడ్ రిడెన్ పేషెంట్ అయిపోయే ఛాన్స్ చాలా ఉంటుంది. అందుకని ఈ డిజీజ్ ని నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లియెస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీలో డిజీజ్ కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్.